మనం వాడుతున్న పెట్రోల్ వెహికల్లోకి డీజిల్ కొట్టాలంటేనే చాలా ఆలోచిస్తాం. వెహికల్ పాడైపోతుంది ఎలా అని. అలాంటిది మన బాడీలోకి వేసే ఫుడ్ గురించి మనం ఎంత ఆలోచించాలి. బయట రెస్టారెంట్ వాళ్ళు ఫుడ్ ఛాలెంజెస్ పెడుతున్నారని చెప్పి బాహుబలి తాలా తినాలి, లేదా ₹1,00,000 సంపాదించాలని చెప్పి నలుగురికి సరిపడే ఫుడ్ని ఒక్కొక్కరు తినేస్తున్నారు. దానివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుందంటే, గుంటూరు చెందిన ఇలానే ఒక ఫ్రెండ్స్ అనమాట ఫుడ్ ఛాలెంజ్లో ఇన్వాల్వ్ అయ్యి లార్జ్ మిక్స్డ్ అరబిక్ మండి బిర్యానీ గంటలోపు తినాలని చెప్పి స్టార్ట్ చేశారనమాట. సగం తినేసరికి ముగ్గురేమో సడన్గా పడిపోయారు. హాస్పిటల్కి తీసుకెళ్తే కానీ బతకలేదు. కేరళలో కూడా ఇలానే 49 ఇయర్స్ ఏజ్ ఉన్న ఒక అతను ఫాస్ట్గా తినడం వల్ల గొంతులో ఫుడ్ అంతా ఇరుక్కుపోవడం వలన అతను చనిపోయాడు అనమాట. ఉత్తరప్రదేశ్లో ఒక అతను అయితే 50 గుడ్లు తినాలనే ఛాలెంజ్ స్టార్ట్ చేసి 41 గుడ్డు తింటున్నప్పుడే పడిపోయాడు అనమాట. అసలు ఇలాంటి ఫుడ్ రెస్టారెంట్లు వాళ్ళ పబ్లిసిటీ కోసం ఇలాంటి ఛాలెంజ్లు పెడతారు. దానికి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు దాన్ని హైలైట్ చేయడం, దానికి హైప్ ఇవ్వడం, అసలు ఏం చేస్తున్నారు ఏంటనేది కూడా తెలియకుండా చేస్తున్నారు అనమాట. సాధారణంగా మరి జీర్ణాశయం పరిమాణం 2వ వంతు మాత్రం ఫుడ్ని తీసుకోవాలి. అలాంటప్పుడే జీర్ణ ప్రక్రియ కరెక్ట్గా ఉంటుంది. ఏళ్ల తరబడి మన బాడీ ఎలా ఉందంటే, ఎంత ఫుడ్ తీసుకుంటున్నామో దాన్ని డైజెస్ట్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. సడన్గా ఎక్కువ ఫుడ్ని పెడితే శరీరం కూడా షాక్ అవుతుంది అనమాట. ఒకేసారి ఎక్కువ ఫుడ్ తినడము, రకరకాల డ్రింక్స్ తాగడం వలన జీర్ణ వ్యవస్థ ఏమో గందరగోళానికి తయారవుతుంది. ఏం చేయాలో తెలియదు. అలానే ఫాస్ట్గా ఫుడ్ తినేటప్పుడు హార్ట్ బీట్ కూడా ఎక్కువ అవుతుంటుంది. కొన్నిసార్లు ఫాస్ట్గా ఫుడ్ మనం కంప్లీట్ చేయకూడదని చెప్పి వాళ్ళు మసాలాలు ఎక్కువ, కారాలు లేదంటే ఉప్పు ఎక్కువ వేస్తారు. దానివల్ల కూడా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి. జనరల్గా మన నోట్లో అన్నం పెట్టుకున్న తర్వాత నాలుక అనేది ఒక్కొక్క ముద్దను లోపలికి పంపిస్తుంది. కానీ ఫాస్ట్గా మనం తినడం వల్ల అన్నవాయుకు కూడా ఏం చేయాలో తెలియక శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటుంది అనమాట. ఒక్కొక్క శరీరాన్ని బట్టి ఒక్కొక్కరు కొంత ఫుడ్ తినగలరు. అంతే తప్ప కానీ పోటీలు పెట్టారు కదని చెప్పి ఫాస్ట్గా తింటే చాలామంది చనిపోతున్నారు అనమాట బయట. అది ఇమ్మీడియట్గా వాళ్ళకి తెలియట్లేదు, కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది. ఏం చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని మీకు అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ద ఛానల్.